అయితే తూర్పు కరేబియన్లోని అందమైన సెయింట్ లూసియా దాని బీచ్లు, పచ్చని కొండలు, వెచ్చని వాతావరణం కారణంగా పర్యాటకుల డెస్టినేషన్గా నిలుస్తుంది. సెయింట్ లూసియా సందర్శించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలతో కూడిన అందమైన కరేబియన్ ద్వీపం. మ్యారీగోట్ బే దాని ప్రశాంతమైన అందమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. అయితే రెడ్యూట్ బీచ్ నీరు, అందమైన ఇసుక తిన్నెలను ఆస్వాదించే వారికి ఇష్టమైన గమ్యస్థానం. సల్ఫర్ స్ప్రింగ్స్ వద్ద మీరు సహజ వేడి నీటి బుగ్గలు, మట్టి స్నానాలను అనుభవించవచ్చు. కాస్ట్రీస్ రాజధాని నగరం షాపింగ్, స్థానిక సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఏకైక లేడీ నేమ్ కంట్రీ చరిత్ర చాలా పెద్దదనే చెప్పాలి. ఈ ద్వీపానికి యూరోపియన్లు రాకముందు చాలా కాలం క్రితం మొదటి నివాసులు అరవాకులు. వారు దాదాపు 200 నుంచి 400 ఏడీ మధ్య ఇక్కడ నివసించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో అక్కడ ఇగువానాలు పుష్కలంగా లభించినందున వారు ఆ ప్రదేశానికి ఇగువానాల ద్వీపం అని అర్థం వచ్చేటువంటి విధంగా లువానాలావో అని పేరు పెట్టారు. వారి తరువాత 800 ఏడీ ప్రాంతంలో కాలినాగో ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు దీనికి హెవెనోరా అని పేరు పెట్టారు. దీనికి ఇగువానాలతో సంబంధం ఉన్నటువంటి అర్థం కూడా ఉంది. ఈ పురాతన పేర్లు స్థానిక ప్రజలకు ప్రకృతితో, ముఖ్యంగా ఇగువానాలతో ఉన్నటువంటి స్ట్రాంగ్ రిలేషన్ను తెలియజేస్తాయి. ఈ క్రమంలో అనూహ్యంగా ఆ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరక్యూస్ పేరు పడింది. ఆమె 3వ శతాబ్దపు క్రైస్తవ మహిళ. ఆమెను ప్రజలు ఎంతో గౌరవించేవారు. ఫ్రెంచ్ వారి ద్వీపానికి వచ్చినప్పుడు సెయింట్ లూసీ పండుగ జరుపుకున్నారు. కాబట్టి వారు ఆ ప్రదేశానికి ఆమె పేరు మీద సెయింట్ లూసియా అని పేరు పెట్టారు. ఇక ఫ్రెంచ్ వారు మొదట ఇక్కడ స్థిరపడి 1660లో స్థానిక కారి ప్రజలతో ఒక ఒప్పందాన్ని కూడా ఏర్పరచుకున్నారు. కానీ కేవలం 3 ఏళ్ల తర్వాత ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడంతో అది వారి చేతిలోకి వెళ్ళింది. దీని ఫలితంగా ఈ ద్వీపంపై బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య దీర్ఘకాల యుద్ధం జరిగింది. మొత్తంగా సెయింట్ లూసియాపై నియంత్రణ కోసం 2 దేశాలు 14 సార్లు యుద్ధానికి దిగాయి. దీని ఫలితంగా ద్వీపం పదే పదే చేతులు మారింది. ఈ నిరంతర పోరాటం సెయింట్ లూసియాను పశ్చిమ హెలెన్ అని కూడా పేరు పట్టడం జరిగింది.